ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు సాయంత్రం లోపు తప్పకుండా మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరగబోతుంది. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఈ అద్భుతాన్ని పొందగలుగుతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈరోజు నీ జీవితంలో మీ సాయంత్రం కాలం అంటే సాయంత్రంలోపు మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని తప్పకుండా చూడబోతున్నావు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నేనేం చెప్తున్నాను, ఎవరి కోసం చెప్తున్నాను, కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని అందిస్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అయితే ఎప్పుడు కూడా మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను, ఈ బాబా తోడుండగా మీకెందుకు భయమని. ప్రతిసారి ఈ మాట అంటే నీ సాయిబాబా గారు అంటే నీ తండ్రి చెప్పినట్లుగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని నన్ను నమ్ము. ఎప్పుడైనా కానీ నా మాటలు పూర్తిగా విన్న తర్వాతనే వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణమే అద్భుతం ఇంకాస్త దగ్గరగా నీకు ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నీ మనసులో నువ్వు ఎంతటి పశ్చాత్తాపం కూడా అసలు పెట్టుకోవద్దు. అది నీ బాబాకు కూడా తెలుసు. మంచి మనసుతో నన్ను ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే చీమకు కూడా హాని తలపెట్టనటువంటి మంచి మనసు నీది. ఎప్పుడు కూడా నీకు చాలామంది నిన్ను కష్టపెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా, దిగులు పడకుండా నీకైనా మంచి జీవితాన్ని నేను నీకు అతి త్వరలోనే నువ్వు మంచి జీవితాన్ని పొందబోతున్నావు. అవును, నీ జీవితంలో ఒక మంగళకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఆనందంగా ఉంది కదా. ఈరోజు సాయంత్రంలోపు ఒక అద్భుతం జరిపిస్తున్నానని చెప్పాను కదా. ఏంటి బాబా అని ఆతృతగా ఉంది కదా. నీకే తెలుస్తుంది. నువ్వు కోరిన ఒక మంచి అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పు. అసలు తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా. కాకపోతే అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, మంచిదాన్ని, ఎవరు వాళ్ళే అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకున్నంత మాత్రానికి తప్పులు చెరిగిపోతాయా చెప్పు. కాలం అనేది ఎప్పుడైనా కానీ వెనుక వెళ్తుందా చెప్పమ్మా. అలా వెళ్ళదు కదా. కాలం అనేది అందరూ చేసిన తప్పులు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. దానికి తగినటువంటి కష్టాన్ని తప్పకుండా ఇస్తుంది. అప్పుడే కదా ఆనందం అంటే. నీ జీవితంలో ఆనందం వస్తే తెలిసేది కష్టాలు వస్తున్నాయి బాబా అని బాధపడుతున్నావు కదా. ఇది వరకు నీ జీవితంలో సంతోషాలు ఎందుకు నువ్వు గుర్తు చేసుకోవడం లేదు చెప్పు. ఒక మనిషికి కష్టం, సంతోషం వచ్చినప్పుడు ఆ మనిషికి భగవంతుడిపై, జీవితంపై ఒక ఆశ అనేది ఉంటుంది. అలా కాకుండా ఎవరికి కష్టాలు ఇవ్వకుండా అందరికీ సంతోషాన్ని ఇస్తే ఎవరు కూడా ఎందుకులే నాకేంటి ఒకరితో అనుకుంటున్నారు అని అంటారే తప్ప అలా ఉంటే ఎలా చెప్పు. మనకి గౌరవం ఎప్పుడైతే మనం ఇవ్వకుండా ఉంటామో ఆ క్షణం ఆ భగవంతుడు కూడా తొక్కి పాడేస్తారు. కాబట్టి డబ్బు వచ్చిందని ఎప్పుడు కూడా గర్వంగా ఉండొద్దు. డబ్బు ఉన్నా లేకపోయినా సరే బాధపడొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా, సంతోషంగా ఉండు. అదే నీ జీవితానికి కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుంది. అలా కాకుండా లేని దానికోసం ఆరాటపడుతూ ఏదో చేయాలని, ఇంకేదో చేయాలని అనుక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటే నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఒకటి వదులుకుంటేనే కదా ఇంకొకటి నీ దగ్గరకు వస్తుంది. కష్టాలు వదిలేస్తే అప్పుడే సంతోషం నీ దగ్గరికి వస్తుంది. సంతోషం నీకు కావాలంటే నువ్వు కష్టపడాలి. అప్పుడే కదా సంతోషం అనేది నీ దగ్గరకు వస్తుంది. అలా కాకుండా బాబా నాకు ఎలాంటి కష్టాలు ఏమీ వద్దు, నాకు సంతోషమే కావాలంటే ఎలా చెప్పు. అలా చెప్పడం, అడగడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు. కోరమని అంటే కోరికలు కోరమని తీర్చమని అడుగు, న్యాయంగా ఉంది. నా బాధలు పరిష్కరించమని అడుగు, అది కూడా న్యాయంగా ఉంది. ఇలా కాకుండా నాకే కష్టాలు వద్దు, నాకు ఈ జీవితమే వద్దంటే నీకు న్యాయమేనా? ఇలా అనడం అసలు నీకు సవ్యంగా అంటే ఉందా చెప్పు. ఒకసారి నువ్వే ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఏం జరిగినా సరే ఇది దైవ నిర్ణయం అని భావించు. నా బాబా నాకు మంచి చేస్తారని ఎప్పుడు కూడా ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందని నీ తెలివితేటలన్నీ కూడా మంచిగానే ఉపయోగించు. అది ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. ఇక మంచి పరిష్కారం నీకు కూడా అందుతుంది. నీ సాయి మాటలు అసలు చెప్పినట్లుగా జరిగితే నీ సాయి చెప్పిందంతా కూడా జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకో. అప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. అతి మంచితనం అనేది మనిషికి బుద్ధిని ఇస్తుంది. ఆ బుద్ధితో నువ్వు ఎలాంటి తప్పునైనా సరే మన్నించవచ్చు. అంటే
అన్ని తప్పులు కూడా మన్నించమని చెప్పడం లేదు. మన్నించదగ్గ తప్పులు మాత్రమే ఏమనేవి తెలుసుకొని మన్నించాలి. అంటే ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మన్నించకూడదు. ఎందుకంటే ఒకసారి నీ దగ్గర నేను మారాను, నిన్ను చాలా మంచిగా ఉన్నాను అని నమ్మిస్తారు, కానీ మరి అవే పనులు చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటే మళ్ళీ నీకే కదా కష్టాలు తెచ్చుకొని మరి తెచ్చుకునే దానివి అవుతావు. ఎప్పుడు కూడా ఒకరిని మార్చాలని అనుకోవద్దు, నువ్వు మారాలని మాత్రం అనుకోవద్దు. నీలాగే ఉండు, అప్పుడు నీకు మంచి రోజులు వస్తాయి. అప్పుడే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుందని గుర్తుపెట్టుకో. ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవద్దు. సర్వసుఖాలన్నీ కూడా అనుభవించబోతున్నావు. అన్ని రోజులు కూడా నీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాననే కదా ఈ బాబా నీకు మరీ చెప్తున్నాడు. అసలు నువ్వు దేనికి కూడా దిగులు పడద్దు. నువ్వు నీలా మంచిగా ఉండు. ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం నీ వద్దకు తప్పకుండా వస్తుంది. సంతోషంగా ఉండు. ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం రాబోతుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక ఆనందమే కదా మీ ఇంట్లో నువ్వు ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది. ఏంటి బాబా అద్భుతమని అడుగుతున్నావు కదా. మీ ఇంట్లో నీకు తెలియకుండానే ఒక మంచి ఊహించినటువంటి ఎవరైతే పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉన్నారో నీకు తెలియకుండానే ఒక మంచి శుభవార్త అయితే నువ్వు తప్పకుండా వింటావు. ఆ శుభవార్త అంటే ఆ పిల్లలు కలిగే యోగం అనేది నీకు రాబోతుంది. అది మీ జీవితంలో మీ ఇంట్లో ఒక సందడి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఎప్పుడైనా సరే ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం బాధపడుతున్నారో ఆ ఉద్యోగం రాలేదని ఎవరైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీకు తప్పకుండా వస్తుంది. ఉద్యోగంతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే మీ తల్లిదండ్రులను కూడా మీ కుటుంబ సభ్యులను కూడా చాలా ఆనందంగా చూసుకుంటారు. పెళ్లి కాలేదని సంబంధాలు కుదరలేదని బాధపడుతున్నారో ఈరోజు సాయంత్రం లోపు ఏ సంబంధం అయితే కావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సంబంధం కుదిరింది, మాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళు మీకు ఒక మంచి శుభవార్త అయితే వినిపించడం ద్వారా మీ ఇంట్లో పండగ వాతావరణం తప్పకుండా నెలకొంటుంది. కాబట్టి ఇంకా బాధపడద్దు, దిగులు చెందొద్దు. ఈ సంతోషాలు, ఈ అద్భుతాలు అన్నీ కూడా నీ బాబా చేసినవే. ఇన్నాళ్ళు నువ్వు పడడానికి ఇచ్చినటువంటి నేను ఒక అవకాశం అని చెప్పుకుంటాను. ఈ అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకో. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు. నీ సంతోషాన్ని వృధా చేసుకోకుండా ఆనందంగా ఉండు. ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే. ఇక నీకు తిరిగే ఉండదు. ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. ఒక శుభవార్త మీద శుభవార్తలు తప్పకుండా వింటావు. ఇక నీకు సమాజంలో కీర్తి, గౌరవం, ప్రతిష్టలు, మంచి పేరు అన్నీ కూడా తప్పకుండా వస్తాయి. ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా సరే గర్వాన్ని, అహంకారాన్ని మాత్రం చూపించొద్దు. నీకు ఉన్నంతలో కొద్దిగా సహాయం చేస్తూ ఉండు. అదే నీకు గొప్ప పుణ్యఫలంగా మారి నీకు, నీ బిడ్డలకి ఎంతో మంచి చేస్తుంది. నీకు ఉన్నటువంటి చెడు కర్మ ఫలితాలన్నీ కూడా తీసేస్తుంది. ఇక నుంచి నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావు కదూ. నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా నీపై ఎల్లప్పుడూ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. నువ్వు అసలు బయట ఎప్పుడు కూడా అంటే అవమానపడ్డావో, ఎవరి నుంచి అయితే నువ్వు నీ మానసిక ఒత్తిడిని నువ్వు పొందావో తప్పకుండా నీకు వారి నుంచి అయితే వారిని నీ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు కూడా బాధపడద్దు, దిగులు చెందొద్దు. ఏది జరిగినా అంతా నా మంచికని అనుకో. అసలు ఎప్పుడు కూడా నేను ఉన్నాను అనేటువంటి మనోధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఎప్పుడు కూడా నేను ఉన్నాను అనేటువంటి బాబా ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. తప్పకుండా నీకు ధన సహాయాన్ని నేను అందించబోతున్నాను. అది ఎవరి ద్వారా అయినా సరే నీకు తప్పకుండా ధన సహాయం ఈరోజు సాయంత్రం లోపు ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు నీ ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది. ఎంతో మంచి మనస్తత్వం కలదానివి నువ్వు. అసలు ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఎప్పుడైనా కానీ బాబా అని ఒక్కసారి పిలిస్తే చాలు, సప్త సముద్రాలు దాటైనా సరే నీ వద్దకు వచ్చి నేను నీ బాధను అర్థం చేసుకొని ఆ బాధలన్నిటినీ దూరం చేస్తాను. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధ పెట్టారో వారందరి నుంచి నీకు క్షమాపణలు చెప్పేటువంటి అవకాశం కూడా నీకు నేను తప్పకుండా కల్పించబోతున్నాను. ఆ మాట ఏంటి, అంత శక్తివంతమైన మాట ఏంటి అని మన బాబా గారు ఎప్పుడు కూడా మనకు తెలియపరుస్తూ ఉంటారు, మనకి సూచనలను కూడా అందిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆ పదానికి అంటే ఏం చెప్పినా ఏం చేసినా సరే మన మంచి కొరకే చెప్తున్నారు, మన భవిష్యత్తు కోసం చేస్తారు ఇలా అంటున్నావు అని ఎప్పుడు కూడా నువ్వు బాబాని నిందించకూడదు. బాబాని ఎప్పుడు కూడా నిందించకూడదని నీకు ఒకటి గుర్తుపెట్టుకో. ఏ భగవంతుడైనా సరే మనం నిందించకూడదు. ఎందుకంటే మనకు భగవంతుడు కొన్ని సూచనలను, సందేశాలను తెలియపరుస్తూ ఉంటారు. మనకు ముందుగానే
ఆ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి నాకు ఎప్పుడు జరగదు తండ్రి అని అందరూ బాధపడుతూ ఉంటారు కదా. ఎంతో సంతోషంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆ పనుల్లో విజయవంతమవుతూ వారికి కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకొని జీవితానికి ఎంత అవసరమో అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ ప్రపంచంలో ఈ బాధలు కష్టాలు అన్నీ కూడా నాకు ఎందుకు? నేను ఒక్కడినే ఎందుకు ఇలా ఉన్నాను? అందరూ బాగున్నారు కదా. నాకు ఎందుకు ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరగడం లేదు? ఏ పని తలపెట్టినా కూడా అది ఎందుకు జరగడం లేదు? వెనక్కి వెళ్ళిపోతుంది. అదృష్టం కూడా నన్ను చూసి భయపడి పారిపోతుంది. ఏదైనా అవకాశం వస్తే బాగుండు. నేను ప్రయత్నిస్తే అవకాశాలు కూడా నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. డబ్బు మొహం చూసి ఎన్నేళ్ళు అయ్యిందో తెలుసా బాబా? ఏదైనా నా సంపాదన 10వ 25 వస్తే అది కూడా చిన్న చిన్న ఖర్చులకి ఎప్పుడు కూడా ఉండడం లేదు. వచ్చిందంతా కూడా కాసేపు కూడా ఉండడం లేదు. అవసరానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పులు కట్టాల్సి వస్తుంది. ఇక మళ్ళీ అంటే ధనమంతా కూడా డబ్బుల కోసం మళ్ళీ మళ్ళీ వెంపర్లాడాల్సి వస్తుంది. 1వ తారీఖు తీసుకున్న జీతం కోసం నెలంతా కూడా గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. ఆ 1వ తారీఖు తీసుకున్న జీవితం ఎక్కడ పోతుందో ఏమైపోతుందో కనీసం కళ్ళారా కూడా చూసినటువంటి జ్ఞాపకాలు కూడా నాకు కనిపించడం లేదు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు. పోనీ కాదు, ఏదైనా చేద్దామంటే అక్కడ అవకాశాలు ఉండవు. ఏది అనుకున్నా కూడా నష్టమే కానీ ఇంకా లాభం అనేది అసలు ఉండడం లేదు. ఒక పక్క చూస్తే పిల్లలకి ఫీజుల కోసం, పిల్లల కోసం తన ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ ఖర్చులు కానీ వాటన్నిటినీ కూడా వీటికి అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉన్నాను. నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు. నా సంపాదన సరిపోవడం లేదు. వడ్డీలకే చాలడం లేదు. ఇక నేను ఎప్పుడు అసలు తీర్చాలి? నా జీవితం అంతా వడ్డీలతోనే సరిపోతేలాగా ఉంటే నా చేత డబ్బులతో, నా బీరువా నిండా డబ్బుతో నాకు దేనికి కూడా లోటు లేదు అన్న భావనను నేను ఎప్పుడు కూడా బ్రతుకుతున్నాను. ఆ శుభగడియలు ఎప్పుడు వస్తాయి నా జీవితంలోకి? అలాంటి మొదటి క్షణాలు ఎప్పుడు వస్తాయి? ఈ జీవితం నిజంగా చాలా దుర్భరంగా ఉంది బాబా. నా వల్ల అవడం లేదు. ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఎక్కడ అప్పులు వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారో, ఇంటి మీద పడతారని భయం వేస్తుంది. అప్పుల వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనపడితే వారిని చూసి నేను భయపడాల్సి వస్తుంది. దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, బిడ్డల చదువులు, బిడ్డల పిల్లలు 1, 2 కాదు బాబా. కనీసం తినడానికి కూడా, మనశ్శాంతిగా నిద్రపోవడానికి కూడా నాకు అసలు అవకాశమే లేకుండా పోయింది. అవసరాలనేటివి సమయంలో నాకు ఇంకా సొంతం ఒకటి కోరుకుంటే అవుతుందా? ఏదైనా ఫోన్ అంటే నేను చేస్తే పనిలో దానిలో సంపాదన సరిపోవడం లేదు. నా సొంతంగా బిజినెస్ చేసుకుందామంటే అది కలిసి రావడం లేదు. ఏది పట్టుకున్నా ఏం చేసినా కూడా నష్టమే. ఈ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అసలు నిన్ను చూడలేకపోతున్నాను, పడలేకపోతున్నాను. నా వల్ల కాదు. ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను గట్టెక్కించండి, సమస్యలన్నీ కూడా దూరం చేయండి అంటూ ప్రతి క్షణం కూడా ఇబ్బందులతో విలవిలలాడుతూ ఉన్నావు కదమ్మా. గుర్తుంచుకో, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అనుభవిస్తున్న నీ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి. నీ జీవితం అంతా దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. ఇక మీదట నీ జీవితంలోకి అదృష్టం అనేది తప్పకుండా అడుగు పెడుతూ ఉంటుంది. ఆ అదృష్టం కూడా నిన్ను చూసి భయపడి పారిపోతుందనేలాగా అంత అదృష్టం వస్తుంది. ఆ అదృష్టమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ అదృష్టం వెళ్ళడం కోసం కాదు, ఆ అదృష్టమే నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది. నీ దగ్గరకు రావాలని విలవిలలాడిపోతూ ఉంటుంది, వెంపర్లాడుతూ ఉంటుంది. మీ బాబా శుభగడియలు త్వరలోనే తప్పకుండా నీకు ఇవ్వబోతున్నాడని పదే నేను గుర్తు చేసి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నువ్వు మీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుంది. మీ ఇంట్లోకి డబ్బు వర్షం తప్పకుండా కురిపిస్తాను. ఇక మొదలవుతుంది. మీ ఇంట్లో నుంచి దరిద్రం పారిపోతుంది. కష్టాలన్నీ కూడా పారిపోతున్నాయి. నీ ఇంట్లో ఇక దేనికి కూడా లోటు అనే మాటనే ఉండదు. నిజానికి నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా, ఈ సాయి భక్తుల ఇంట్లో లేదు అన్న మాటకి తావే ఉండదని. ఆ మాటకి నేను ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటాను. కాకపోతే కొంచెం సమయం, ఏదైతే అనుభవిస్తున్నారో బాధలు, కష్టాలు, వాటిని అనుభవించాల్సిన సమయం ఎంతో వరకు ఉంది కాబట్టి ఎంతో వరకు అనుభవించాలి. ఎందుకంటే పూర్వజన్మ కర్మలు అవన్నీ తీరిపోతేనే నీ ఇంట్లో వాళ్ళకి మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి. అలాంటి మంచి రోజులు నీకు వస్తున్నాయని ఈ సాయి అలాంటి మంచి రోజులు నీకోసం తీసుకువచ్చారు. నువ్వు చేయాల్సింది, నువ్వు జపించాల్సింది, నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. ఈ మాట నువ్వు నిరంతరం గనక చెప్పుకుంటూ ఉంటే నీ ఇంట్లో కాసుల వర్షం తప్పకుండా
కురుస్తుంది. నువ్వు ఇలా 108 సార్లు చెప్పుకుంటే చాలు. ఒక్కొక్కసారి 108 సార్లు నువ్వు చెప్పుకోలేకపోతే కనీసం 11 సార్లైనా చెప్పుకుంటే చాలు. నీకు కావలసింది నీ చేతిలో తప్పకుండా అందించే తీరుతుంది. డబ్బైతే ఒక గంటలో నీకు తప్పకుండా అందుతుంది. ఇక పెద్ద మొత్తంలో అయితే ఒక రోజు 2 రోజులు అయితే నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. అవి నీ చేతికి అందగానే నీకు మార్గాలనేటివి తెరుచుకుంటాయి. నీకు ఆలోచనలన్నీ కూడా వస్తాయి. నీకు ఇవ్వాల్సిన వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు. నీకు రావాల్సిన సమయం నీకు తప్పకుండా అందుతుంది. అలా చేసేలా నీ బాబా చేస్తాడని నీకు మాటిస్తున్నాడు. ఇక మీదట అన్ని కష్టాలు కన్నీళ్ళు అన్నిటినీ కూడా దూరం చేసుకో. ఎప్పుడు కూడా నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలని ఈ సాయి తండ్రి నిన్ను ఎప్పుడు కూడా దీవిస్తున్నారని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు తప్పకుండా వింటావు. ఈ బాబా నీకు మంచి అవకాశాలను ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు, అందిస్తూనే ఉంటాడు. అంతులేని శుభవార్తలతో, ఊహించినటువంటి శుభవార్తలతో ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నీకు రక్షిస్తూ ఉంటాడు. ఈ అదృష్టం నిన్ను జారి విడిచిపోకుండా ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే ఇది కేవలం నీ సాయి తండ్రి అనుగ్రహంపై నీపై ఉండడం. నీ అదృష్టం చక్కగా ఆ శుభవార్తతోనే ఉంది. ఇన్ని రోజులు దాచి ఉంచావు కదా, ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నిన్ను విన్న వెంటనే నీ మనసు అనేది సంతోషంగా ఉంటుంది. రాసిపెట్టుకో ఈ సందేశాన్ని. అలాగే ఈ శుభవార్తని తప్పకుండా ఈ సందేశం పూర్తయ్యేలోపు ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు. నీ తెలివైన స్థితి నుంచి ఎవరు కూడా నీ కిందకి నెట్టివేయలేరు. నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. అందుకే నీ సాయి తండ్రి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం గొప్ప నిర్ణయం అవుతుంది. కానీ ఒక విషయం, నువ్వు ఏ పని చేసినా కూడా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ పని తలపెట్టినా సరే అది ఇతరులకి హాని కలగకుండా, నష్టం కలగకుండా చూసుకో. ఏ ఒక్కరిపైనా కూడా ఎప్పటికీ కూడా హానిని బాధ కలిగేలా చేయొద్దు. దానికి బదులుగా ఏం చేయాలో ఆలోచించు. ఒకరు బాధపడితే అది నీకు శాపంగా మారుతుంది. ఒక విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో అమ్మా, నీ యొక్క మనస్తత్వం అంటే నీ గుణం నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది. కాబట్టి కంగారు పడకుండా చక్కగా మంచి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం నీ కోసం తీసుకునేది, వేరొకరి కోసం తీసుకునేది అయినా సరే నీకు నచ్చినట్లుగానే తీసుకో. నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ నిర్ణయమే తీసుకో. నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావని అనుకో. ఆ పని చేయడానికి నువ్వు చాలా ఇష్టంగా ముందుకు వెళ్ళగలుగుతున్నావు. ఏ పని అయినా సరే ఆసక్తికరంగా చేస్తే కదా అది విజయవంతమవుతుంది. కాబట్టి అతి త్వరలోనే శుభకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ఇప్పటి వరకు నీకున్న కష్టకాలమంతా ముగిసిపోయింది. అతి కొద్ది కాలం ఎదురు చూడు. నన్ను నమ్మినా నమ్మలేకపోయినా ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను. సంతోషంగా నీ సాయి తండ్రి జీవితాంతం గుర్తుండేలాగా ఒక మంచి స్థాయిని కల్పించేలాగా నువ్వు ఎప్పుడైతే ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అదే జరిగే తీరుతుంది. కాబట్టి నీకు నచ్చిన దానికోసం ఎదురు చూస్తే శుభవార్త తప్పకుండా నీ వద్దకు వస్తుంది. ఏ రోజైనా సరే నాకు నచ్చిన వార్త రాదని ఆత్రంగా ఎదురు చూస్తున్నావో అందుకే మరీ చెప్తున్నాను, నీ మనసు కోరే వార్త నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతావని మరీ గుర్తు చేసి చెప్తున్నాను. ఇప్పుడు నీ సాయి తండ్రి నీకు ఎప్పుడు కూడా కష్టాలు శాశ్వతం కాదు, కష్టాలు ఎప్పుడు అశాశ్వతమని నీకు చెప్తున్నాడు. కష్టాలు ఎప్పటికీ కూడా మనకు ఉండవు. కష్టాలన్నిటినీ మనము తప్పకుండా జయించగలిగేటువంటి మార్గాలను ఈ బాబా నీకు తప్పకుండా ప్రసాదించబోతున్నాడు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో. ఇప్పుడున్న అనారోగ్య సమస్యల వలన అలా అయిపోయింది. కాబట్టి ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా పిల్లాపాపలతో మీ కుటుంబంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ బంధంతో సంతోషంగా జీవించండి. ఎప్పుడు కూడా పరిస్థితులను చూసి భయపడొద్దండి. నీ నుంచి దూరమైందని ఏ బంధం కోసమైతే నువ్వు బాధపడుతున్నావో ఆ బంధం తప్పకుండా నీకు దగ్గరని చేర్చే బాధ్యత నాది. సంతోషమే కదా. ఇక నీకు ఏ గౌరవం కానీ ఏమాత్రం తగ్గించే విధంగా నువ్వు ఎవరితో కూడా నీ గౌరవం తగ్గే విధంగా మాట్లాడొద్దు. నిన్ను ఎవరైతే దూరం చేసి వెళ్ళిపోయారో, ఎవరైతే నిన్ను వద్దు అని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వారి నుంచి నువ్వు ఎప్పుడు కూడా దూరంగానే ఉండు. ఎందుకంటే వారి కోసం నువ్వు ఎంత తాపత్రయపడినా కూడా అది వారికి నీ బాధ అనేది అర్థం కాదు. కాబట్టి నువ్వు బాధపడింది చాలు. ఇక నువ్వు దేని గురించి బాధపడొద్దు, ఎవరి కోసం ఎదురు చూడొద్దు.
జీవితంలో అన్ని కష్టాలను బాధలను ఎదుర్కొన్నావు కదా, ఇకపై నీకు అన్ని సంతోషాలే. సాయంత్రం లోపు నీ జీవితంలో మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని తప్పకుండా చూపించబోతున్నానని నీకు మరీ మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.